సో పని మూవీ తెలుగు ప్రొడ్యూస్ చేస్తున్న రాజవంశీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో అడిగేద్దాం, ఆయన్ని మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ డబ్బుడ్ మూవీలు ఎక్కువ అయిపోయినాయి. అందరూ కూడా తెలుగు ఆడియన్స్ కూడా ఈక్వల్గా దాన్ని ఆదరిస్తున్నారు. అండ్ పని మూవీని మీరు ఆల్రెడీ చూసి దీన్ని తెలుగులో డబ్ చేయడానికి అండ్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. అంత ధైర్యం చేయడానికి మీకు అంతలా నచ్చిన ఫ్యాక్ట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూస్తే ఎవరు కూడా మలయాళం సినిమా అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనం తీసే సినిమాల్లో కూడా న్యూ ఫేస్ అంటే కొత్త ఆర్టిస్టులు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇందులో ఉన్న ప్లస్ ఏంటంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అంటే సినిమా మొత్తం టోటల్ ఎక్కడా కూడా ఇది మలయాళం సినిమా అని అనిపించకుండా 2 గంటలు ఇది ఒక థ్రిల్లర్. ఎక్కడ భారీగా ఫైట్లు, నరికేసుకోవడాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక క్లాస్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒక టెన్షన్తో వెళ్ళే ఒక మంచి థ్రిల్లర్ సినిమా ఇది. ఇది ఇంకా ధైర్యం అంటే ఏంటంటే మనం సినిమా చూస్తే 2 గంటలు కదలకుండా కూర్చొని ఒక ఆడియన్ లాగా ఇంకా ఇంకా ఉంటే బాగుండి సినిమా, ఇంత టెన్షన్తో చూడాలి సినిమా అని కదా మనం వెళతాం. మరి అంత సినిమా చూసి బాగుంటేనే కదా మనం తీసుకుంటాం. ఇంతమంది ఆడియన్స్కి ఎందుకు చూపిస్తాం? మనకు నచ్చితేనే కదా చూపిస్తాం. కాబట్టి ఇది చాలా 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 బాగుంది సినిమా. నా గురించి కాదుగా, నేను ఆడియన్స్ గురించే కదా సినిమా తీసుకుంటా. నా గురించి అన్ని నాకు నచ్చిన సినిమా చూస్తా. కాబట్టి ఇది చాలా బాగా నచ్చింది కాబట్టి అందరికీ నచ్చుతుందని, ఇందులో ఉన్న టెన్షన్ కానీ సినిమా కమర్షియల్ సినిమా కాబట్టి అన్ని విధాల జోజు జార్జి గారు అంటే చాలా సినిమాలు మన వాళ్ళందరూ మలయాళ సినిమాలు చూశారు. ఓటీటీలో ఆయన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయన నేషనల్ అవార్డు విన్నరు. కాబట్టి ఈ సినిమా చూడడానికి ఎటువంటి డౌట్ సందేహం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. అభినయ గారు కానీ అందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా చాలా బాగా చేశారు. నా మాట 13th తర్వాత, ఈ నెల 13th రిలీజ్ కదా, 13 తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఓకే రాజవంశీ కరెక్ట్గా చెప్పాడు అనేది 100% నమ్ముతారు మీరంతా. సార్ మనకేమో రీసెంట్గా పుష్ప రిలీజ్ అయింది. అండ్ దాని తర్వాత 20th ఉపేంద్ర గారిది యూఐ వస్తుంది. అంటే పెద్ద మూవీస్ మధ్యలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఏమనిపించట్లేదా? అసలు యాక్చువల్గా పెద్ద చిన్న అనే దానికంటే కూడా మంచి సినిమా, ఒక మంచి సినిమా అంటే నిజంగా అదే చెప్తున్నాను నేను. ఇప్పటికీ కళ్ళలో కదలాడుతుంది. 2 hours మూవీ కదలకుండా సీట్లోంచి అలా కూర్చొని అసలు 10 మందిని కొట్టేసేంత ఫైట్లు లేవు, కత్తిలిచ్చి నరుక్కోవడం లేదు, ఏమీ లేకుండా 2 hours యాక్షన్ మూవీ యాక్షన్ ఉండదు భారీగా. అసలు ఎలా అది నిజంగా సాధ్యమైంది? ఆయనే డైరెక్షను, ఆయనే ఆర్టిస్టు. నాకైతే నిజంగా చెప్తున్నాను, నేను బేసిక్గా డైరెక్టర్ అయ్యి ఉండి, ప్రొడ్యూసర్ అయ్యి ఉండి ఈ 20 years నుంచి నా జర్నీలో అలా కూడా కూర్చోబెట్టచ్చా 2 hours? పైగా ఇది యాక్షన్ థ్రిల్లర్ అని బయట అనుకుంటాం. అసలు రియల్లీ గ్రేట్ అండి. నేను చెప్తున్నాను కదా, ఎందుకు ఎంత ఇష్టపడి తీసుకుంటావు సినిమా? మనం బిజినెస్ కదా, ఇది మూవీ అంటే బిజినెస్. అలాంటి బిజినెస్ చేయడానికి ఇలాంటి సినిమా ఎందుకు ఎంచుకున్నాం? పైకి చిన్న సినిమా కాదు, 20 crores మలయాళంలో కలెక్ట్ చేసింది. అలాంటి సినిమా నాకు దొరకడం చాలా లక్కీ. నా ఫ్రెండ్స్ నన్ను వెనకుండి నన్ను ముందు నడిపిస్తున్నారు. నిజంగా వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మ్యాక్సిమం అందరూ కూడా థియేటర్ కాకుండా ఓటీటీకి చాలా అలవాటైపోయారు. మలయాళం మూవీ అనేసరికి మ్యాక్సిమం ఓటీటీలోనే ఎక్కువ చూస్తారు. అలాంటి వాళ్ళని అంటే డబ్బుడు మూవీస్ని థియేటర్కి వాళ్ళు వస్తారనుకుంటున్నారా? అసలు నో డౌట్ అండి. సినిమా బాగుంది అంటే ఎవరు వదులుతారండి సినిమాని? ఫ్యామిలీతో సహా ఒక సినిమాని, ఇప్పుడు టికెట్ రేట్ పెరిగింది, టికెట్ రేట్ మామూలుగా ఉంటే ఫ్యామిలీ అంతా చూస్తారుగా హ్యాపీగా. అలాగే ఈ సినిమా చూడడానికి ఎటువంటి సందేహం లేదు. టికెట్ రేట్ పెరగట్లేదు. ప్లస్ మంచి సినిమా, ఆయన అందరికీ తెలుసు. ఆయన సినిమాలనే పెద్ద పెద్ద హీరోలు తెలుగుకి మొత్తం టోటల్ నాసామిరంగా కానీ, కోట బొమ్మాళి కానీ ఇలాంటి సినిమాలన్నీ ఆయనవి తెలుగు రీమేక్ చేశారు. అంటే ఇంకా ఆయనలో ఎంత దమ్ముందో అర్థమైపోతుంది కదా. జోజు జార్జ్ అనే వ్యక్తి ఎలాంటి వాడని అందరికీ తెలుసు. కాబట్టి అస్సలు నో డౌట్ హ్యాపీగా మేము మంచి హిట్ ఇవ్వబోతున్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్న విషయంలో అయితే. బట్ మీరు అన్నారు జోజు జార్జి గారు అనేవారు తెలియకుండానే ఈ మూవీ నేను తీసుకున్నాను, తీసుకున్న తర్వాత నేను ఆయన గురించి సెర్చ్ చేశాను వికీపీడియాలో అన్నారు. ఇప్పుడేమో ఆయన్ని చూసడం వల్ల నేను ఈ మూవీ మీద అంత నమ్మకం ఉందంటున్నారు. ఏంటి చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే, జోజు జార్జి గారిని నేను అంత ఫాలో అవ్వాల యాక్చువల్లీ. కానీ మా వాళ్ళందరూ దీన్ని ఒక మాట మీద తీసుకుంటున్నాం ఇలా అని తెలిసాక ఓకే. ఆయన సినిమాలు నేను అంత ఎక్కువగా చూడలేదు, బట్ ఆయన గురించి రీసెర్చ్ చేస్తే అసలు నాకు షాక్ అనమాట. అప్పటికే అంటే కొన్ని కార్యక్రమాలు ఎలా ఉంటుందంటే, కొంతమంది పెళ్ళికి ముందు ప్రేమిస్తారు, కొంతమంది పెళ్ళి అయ్యాక ప్రేమిస్తారు. అలా నేను పెళ్ళి అయ్యాక ప్రేమించిన వ్యక్తుల్లో ఉన్నాను అనమాట, ఆ జాబితాలో ఉన్నాను. నిజంగా చాలా చాలా హ్యాపీ. అసలు రిలీజ్ డేట్ December 13th. మీకు మంచి సినిమా నిజంగా చెప్తున్నాం కదా. ఈ మిస్ అయితే ఫీల్ అవుతారు ఈ సినిమా చెప్తున్నాను. ఎందుకంటే మనం 100 మంది నరికేసుకోవడాలు ఎలాంటివి లేకుండా ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు. అమ్మాయి అభినయ్ కూడా అందరికీ తెలుసు, చాలా బాగా చేసింది. సూపర్ మూవీ, అసలు డౌటే పడద్దు అసలు. అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.
సో ఇదన్నమాట పన్నీ మూవీ ఓవరాల్ అండ్ ఐ ఫర్ అన్ ఐ అని చెప్పేసి. సో దీని గురించి మిగతా విషయాలు ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది యాక్షన్ మూవీ అని చెప్తున్నారు. ట్రైలర్లోనే మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇది ఎంత సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పేసి. దీన్ని ఇంకాస్త దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఓవర్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.